ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక కాకినాడ జిల్లా నూతన అధ్యక్షునిగా ప్రముఖ విద్యావేత్త ఉమ్మి రఘురాం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. భారత రాజ్యాంగం పట్ల కనీస అవగాహన కల్పించడం ప్రజాస్వామ్య పరిరక్షణ ప్రధాన అజెండాగా ఏర్పడిన ఈ సంస్థ సమాచార హక్కు చట్టం పట్ల అవగాహన కల్పించే దిశగా పనిచేస్తుంది. కాకినాడలోని నాగమల్లితోట సూపర్ బజార్ కళ్యాణ మండపంలో సంస్థ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కౌతారపు ప్రసాద్ పర్యవేక్షణలో జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో సభ్యుల ఏకగ్రీవ తీర్మానంతో ఈ నియామకం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులుగా పిల్లారిశెట్టి రాజేశ్వరి, జనరల్ సెక్రటరీగా సుందరపల్లి వివిఎస్ గోపాలకృష్ణ, ట్రెజరర్గా చొప్పర్ల సునీల్, సెక్రటరీగా గున్నాబత్తుల అనూష, మేడ విజయలక్ష్మి, డేగల రమేష్, లీగల్ సెల్ ప్రతినిధులుగా దండప్రోలు నాగబాబు, కొప్పుల రజనీ గౌరి, మహిళా కన్వీనర్గా కరగాని వరలక్ష్మి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ నూతన కమిటీ ఐక్యవేదిక ఆశయాలకు అనుగుణంగా పనిచేసి ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐక్యవేదిక రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు, రాష్ట్ర సాంస్కృతిక విభాగ కార్యదర్శి, సామాజికవేత్తలు, కాకినాడ టౌన్ అధ్యక్షులు, ఐక్యవేదిక సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సమాచారం తీసుకోవడం, దానికి సంబంధించినటువంటి విషయాలు కొన్ని బ్లాక్ మెయిల్ చేయడానికి పనికొచ్చేటటువంటి అంశాలుగా ఎక్కువగా ఈ ఆర్గనైజేషన్లో రావడానికి ఇష్టపడ్డారు. కానీ ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, గ్రామ సభలు అంటే ఎవరికి కూడా అంత ఇంట్రెస్ట్ లేని పరిస్థితి. మనందరికీ కూడా అనిపిస్తాం, నేను ఒక్కడిని ఏదైనా మారితే, నేను ఒక్కడిని ఏదైనా చేయగలుగుతున్నా. సమాజంలో చాలా మటుకు ఆ విధమైనటువంటి విధానాలు అవినీతి ఉంది, మంచగొడితనం ఉంది. ఎక్కడ చూసినా పక్షపాతంతో పనిచేసేటటువంటి, స్వార్థంతో పనిచేసేటువంటి వ్యవస్థలు ఉన్నాయి. నిజంగా ఈరోజు ఎన్నికలకు సంబంధించి జరుగుతున్నటువంటి అవినీతి మీద మనం ఎవరైనా ఒకరు గలవెత్తి మాట్లాడితే తెలుసో తెలియకో అందరం కూడా ఏదో ఒక రాజకీయ పార్టీ గొడవలో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నటువంటి అందరం కూడా. కానీ వాస్తవం మాట్లాడుతుంటే ఏ రాజకీయ పార్టీ అయినా ఒకే విధమైనటువంటి విధానాలు నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాజకీయాలంటే డబ్బుతో పడినటువంటి వ్యవహారం, నగాలంటే డబ్బు కావాలి, డబ్బు కావాలంటే అవినీతి చేయాలి. ఈ విధమైనటువంటి లాజిక్ చెప్పేటటువంటి పరిస్థితే మనం ఎక్కడున్నా ఏ రాజకీయ పార్టీలో ఉన్నా జరిగేటటువంటి విధానం అయ్యే ఉన్నాయి. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సామాజికమైనటువంటి కనీసం లైక్ మైండెడ్ పీపుల్ అని అంటాం. అందరూ ఒకే రకమైనటువంటి ఆలోచన నుండి మనసులో ఒక రకమైనటువంటి భావం ఉంది. ఆ భావం సాధించుకోలేక ఇండివిజువల్గా కనీసం నలుగురు కలిసి అది ఏదైనా సాధించుకోవాలనో, లేకపోతే ఒక భావం చెప్పుకొని కనీసం ఉత్సవం పొందడం కోసమేనో ఈ లైక్ మైండెడ్ పీపుల్ అందరూ పడుతూ ఒక రకంగా ఆలోచన చేస్తే మనందరికీ వ్యవస్థలో మార్పులు చేయాలనేటువంటి తపన తాపత్రయం ఉంది. అయితే తపన తాపత్రయం మితిమీరే విధంగా కనుక మనం ప్రదర్శిస్తే మనం ఒక పిచ్చి వాళ్ళని చెప్పేసి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే, గట్టిగా మాట్లాడితే లోపడేసేటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు ప్రస్తుత సమాజంలో. అయితే ఏది చేసినా సమాజానికి ఉపయోగపడే పని చేసేటప్పుడు కొంచెం లౌక్యంగా చేయాల్సిన అవసరం ఉంది. ఎదుటి వాడిని ఒప్పించకుండా మనం ఏం సాధించాలనుకుంటున్నామో సాధించేటటువంటి క్రమంలో ఓపిక, సహనంతో ప్రయత్నం చేసి ఇటువంటి పెద్ద పెద్ద కార్యక్రమాలు, పెద్దలు నిర్ణయించేటువంటి కార్యక్రమాలు, అవినీతి నిర్మూలన లేదా ఎన్నికల్లో ప్రక్షాళనలో ఇవన్నీ తీసుకురావాలంటే ఒక రోజుతోనో, ఒక గంటతోనో, లేదా ఒక నెలతోనో, సంవత్సరంతో అయిపోయేటటువంటి కాదు. మనం ముందు తరాలు ప్రయత్నం చేశారు, కొద్దిగా అవగాహన కల్పించగలిగారు. మన తరం కూడా శక్తి వంచన లేకుండా ఏదైతే మనం ఆశిస్తున్నామో అది మరి ముఖ్యంగా చిన్నపిల్లల మనసులో తీసుకెళ్లే ప్రయత్నం. చిన్నపిల్లలు అంటే మరీ చిన్నపిల్లలు కాకుండా కాలేజెస్లో రాజ్యాంగం గురించి, రాజ్యాంగం మీద అవగాహన గురించి, అసలు డెమోక్రసీ గురించి, ప్రజాస్వామ్యం గురించి, ఈరోజు జరుగుతున్నటువంటి ఈ గ్రామ సభల నిర్వహణ కానీ, వార్డు సభల నిర్వహణ కానీ, వీటి గురించి కనీసం చదువుకున్నటువంటి పిల్లలు కూడా అవగాహన లేనటువంటి విధంగా ఉంది. ముందు సంవత్సరానికి 4 సార్లు జరిగేటువంటి గ్రామ సభ ముందుగానే నిర్ణయించబడినటువంటి డేట్ ప్రకారం జరుగుతుంది. అంతకు ముందు 2 రోజుల నుంచి మన గ్రామాల్లో, మన పరిధిలో ఉన్నటువంటి ప్రతి చోట కూడా గ్రామ సభ జరుగుతున్నట్టుగా ఏ రకంగా జరుగుతుందో దానికి సంబంధించినటువంటి ప్రచార కార్యక్రమాలు కూడా మనందరం కూడా చూసే విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పి నూతనంగా ఏర్పడినటువంటి కమిటీ సభ్యులు నేను పేరు పేరున కోరుతూ, మరి మరొకసారి పెద్ద 76 సంవత్సరాల యువకుడైన
ముసలితనం అనేది శరీరానికి కానీ మనసు కాదండి. దానికి నిదర్శనం రామకృష్ణారెడ్డి గారు ఎక్కడో 500 కిలోమీటర్ల నుంచి వచ్చి నిన్న రాత్రే ఇక్కడ బస్ చేసి ఉదయం మా అందరితో మాట్లాడి మీకు ఎంతో ఉత్సాహంగా ఆయన ఉత్తేజపరుస్తూ ప్రసంగించినటువంటి అటువంటి మహనీయులు మనం ఆదర్శంగా తీసుకోవాలి. కొట్టా సురేంద్రబాబు గారు మరి ఆయన కూర్చొని ఏ రకంగా ఈ ఆర్గనైజేషన్ ముందుకు తీసుకెళ్ళాలి, సమాజాన్ని ఏ రకంగా మార్చాలనేటువంటి ప్రయత్నం మరి ఆయన చేయడం. అవతార ప్రసాద్ గారు ఆయన ఉపన్యాసం మనం చూసాం, కొంచెం కటువుగా ఉంటుంది, చెప్పాలనుకున్న ముఖ్సూలుగా చెప్పేటటువంటి ప్రయత్నం చేసినప్పుడు దాన్ని మనం కొంచెం బాధ అనిపించిన అవన్నీ కూడా వాస్తవాలు. సంస్థ బాగుండాలి అంటే మనందరం కూడా కష్టపడాలనే దిశానిర్దేశం ఆయన చేయడం జరిగింది. మరి రాష్ట్రం నుంచి వచ్చినటువంటి ప్రజలు కానీ, మాకు ఈ బాధ్యత అప్పగించినటువంటి జిల్లాలో సీనియర్ నాయకులు కానీ, మా ముందు పనిచేసినటువంటి సతీష్ గారు కానీ, రమేష్ గారు కానీ, వీళ్ళందరికీ కూడా మా మీద బాధ్యత అప్పగించారు. ఆ బాధ్యత మీ నమ్మకాన్ని ఎక్కడ కూడా వంపు చేయకుండా పూర్తి స్థాయిలో మా శక్తివంచం లేకుండా పనిచేస్తామని ముందుగా ఆ జగ్గంపేట 4 మండలాల్లో నెలకొక సమావేశం నిర్వహిస్తాం. వీళ్ళందరూ కూడా దాంట్లో పాల్పంచుకోవాలని చెప్పి కోరుతూ మరొకసారి చివరిగా అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ.